ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్గత పరివర్తన సమగ్ర శ్రేయస్సుకు ధ్యానం ఎంతగానో దోహదపడుతుందని కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ మాధవి అన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని విశ్వసించే భారత్ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ఐక్యరాజ్య సమితిలో ధ్యాన దినోత్సవ ప్రతిపాదన తెచ్చిందని గుర్తు చేశారు. ఒత్తిడితో కూడిన జీవితంలో ధ్యానం ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ప్రతిరోజు ధ్యానం చేస్తే ఒత్తిడి దూరం అవడంతో పాటు మానసిక శారీరక ప్రశాంతత పెరుగుతుందని అన్నారు. మరోవైపు ప్రముఖ డైటీషియన్ దీప్తి మాట్లాడుతూ ధ్యానంతో మనసుపై నియంత్రణ సాధించవచ్చని తెలిపారు. మేమంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా నేను అనేది మర్చిపోయి నా కుటుంబం గురించి బతుకుతాం. సో నేను అనేది ఇక్కడ వచ్చిన 2 గంటలు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ ఉంటే నా ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ ఉంటుందని నా బిలీవ్. సో అందరం కూడా ఫిజికల్గా మానసికంగా 2 రకాలుగా ఇక్కడ కానీ శిక్షణ తీసుకున్నట్టయితే మనము కంఫర్టబుల్గా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా కానీ పెట్టుకున్నట్టయితే అందరికీ కూడా ఆయురారోగ్యాలు బాగుంటాయని నేను కోరుకుంటున్నాను. ఈ డిసెంబర్ 21 ప్రపంచ దాన దినోత్సవం అండ్ మళ్ళీ జూన్ 21 డే మనకి యోగా దినోత్సవం. అంటే మనకి సూర్యుడు అనేది భూమికి 6 నెలల దగ్గర 6 నెలలు దూరంగా ఉంటాడు. సో అలాంటి కాలాన్ని కూడా నోట్ చేసుకొని మన యొక్క శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి మనకి డిసెంబర్ 21కి చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది.